అంటే మేము పూజించాల్సింది ఒక్క దేవుడికి మరి మాత్రమే. మీరు దేంతో దైవ గ్రంథం భారత్ మాతాకి జై అని మీరు దేనికన్నారు ఇప్పుడు నేను అనమంటే? భారత్ మాతాకి జై బోలేతు భారత్ కి ఇజ్జత్, భారత్ కు మేము ప్రేమతో భారత్ మాతకి జై చెప్పవచ్చు, ప్రేమతో కానీ ఆ పూజ చేయం భారత్. అంటే ప్రేమ ఉన్నదని నిరూపించుకోవడం కోసం భారత్ మాతాకి జై అన్నాడు. నే ప్రేమ నిరూపించడం కోసం రేపు ఇప్పుడు పాకిస్తాన్ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ ఉగ్రవాదులతో పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించండి. నరేంద్ర మోడీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మా భారత బిడ్డలకి ఎవరైతే చంపారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో మీరు నిజంగా అనుకోండి. లేదు, ఖురాన్ పైన ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, మొన్న నైట్ మొత్తం నాకు నిద్ర రాలేదండి. ఈ వీడియోస్ చూస్తున్న మాకు ఏడుపు వస్తుంది. చిన్న చిన్న పిల్లలు, మీకు సూది గుచ్చితే మీకు ఏదైతే తక్లీఫ్ ఉంటుందో, ఏమంటారు తెలుగులో, ఇబ్బంది ఉంటుందో, నాకు గుచ్చిన అదే ఇబ్బంది ఉంటుందండి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా, సిక్కులైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా ఎవరికైనా రక్తం కారితే అదే ఇబ్బంది ఉంటుంది. అందరిలో అదే రక్తం. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ హిందూకైనా, ముస్లింకైనా, క్రిస్టియన్, ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా ఒకే ట్రీట్మెంట్ చేస్తాడు. ఇబ్బందిలో ఉన్న వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, వాడికి ఇబ్బంది కలుగుతుంటే మాకు కూడా ఇబ్బంది కలిగేటట్టు మాకు కూడా బాధ ఉండాలా. ప్రవక్త ముహమ్మద్ మమ్మల్ని ఏం నేర్పించారంటే, మీ పడుగువాడు, మీ పక్కన ఉండే వ్యక్తి ఇబ్బందిలో ఉంటే, వ్యాధిలో ఉంటే, ఇబ్బందులతో ఆకలితో నిద్రపోతే, నువ్వు కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, నువ్వు ముస్లిం కాలేవు, నీ ఇమాన్, నీ ఇస్లాం పూర్తి కాలేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని నేర్పించారంట. రైట్. అదే ఖురాన్లో మీరు చెప్తున్నటువంటి ఖురాన్లో క్లియర్గా ఒక వ్యక్తిని చంపితే నువ్వు ముస్లింవే కాదు అని ఉందా లేదా? ఖురాన్లో మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్జి ఫకఅన్నమా ఖతల అన్నాస జమియా. ఖురాన్లో దేవుడు ఏం చెప్తుడంటే, నువ్వు ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే సర్వమానవాళికి చంపినంత పాపం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఒక్క వ్యక్తికి నువ్వు కాపాడితే, ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి నువ్వు కాపాడితే సర్వమానవాళికి కాపాడినంత పుణ్యం వస్తుందని సృష్టికరణ దైవం ఖురాన్లో చెప్తున్నాడు. ఇస్లాం చంపమని చెప్పడం లేదు. ఎవరైనా ఒక మనిషికి అన్యాయంగా చంపితే సర్వమానవాళికి చంపినంత పాపం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంకో చిన్న హదీస్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ముస్లిం నాన్ ముస్లింకి, హిందూ అయినా, క్రైస్తవులైనా, సిక్కులైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా అన్యాయంగా చంపితే, రేపు ప్రళయ దినం నాడు, మేము ప్రళయ దినాన్ని నమ్ముతామండి, ఖురాన్ చెప్తుంది, రేపు ప్రళయ దినం నాడు మొహమ్మద్ ప్రవక్త చెప్తున్నారు, ఆ ముస్లింకు లాక్కొని వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అతని గురించి నేను కంప్లైంట్ పెడతాను. ఎవరైతే నాన్ ముస్లింకి అతను చంపాడో ఆ నాన్ ముస్లింకి న్యాయం జరిగేటట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆ నాన్ ముస్లింకి వకీల్ లాగా, లాయర్ లాగా అక్కడ నేను పోరాడతాను. న్యాయం జరిగే వరకు నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అడుగుతానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ గ్రంథంలో చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ పాకిస్తానీలకు ఒక గ్రంథము, లేకపోతే భారతీయులకు ఒక గ్రంథం ఉంటుందా ఖురాన్? లేదండి, ఒకటే గ్రంథం. 1400 సంవత్సరాల ముందు ఏ దైవ గ్రంథం అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం నుంచి అవతరింపజేశాడో అదే దైవ గ్రంథం ఇప్పటి వరకు ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దైవ గ్రంథం. ఇప్పుడు ఎంతోమంది బుక్స్ రాశారు, 100 సంవత్సరాల తర్వాత బుక్స్ మట్టిలో కలిసిపోయాయి. ఎంతోమంది ఏదేదో దైవ గ్రంథం 1400 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు లక్షలాది పుస్తకాలని కూడా కాల్చేశారు, మార్చడానికి ప్రయత్నం చేశారు, ఖురాన్లో మీనింగ్ చేంజ్ చేసి కూడా అక్కడ ఇక్కడ పంచారు, మొత్తం చేశారు. కానీ ఇప్పటి వరకు దైవ గ్రంథం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1400 సంవత్సరాల నుంచి ఒక్క లైన్ కూడా చేంజ్ కాలేదు, మార్పు రాలేదండి. ఎందుకంటే దైవ గ్రంథం ఖురాన్ అనేది పుస్తకాల్లో లేదు, మా గుండెల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ గ్రంథాన్ని ఉంచాడు. మా చిన్న పిల్లలు మద్రసాలు ఎవరైతే చదువుతారో 10 సంవత్సరాల పిల్లల గుండెల్లో ఈ దైవ గ్రంథం ఖురాన్ అనేది మహఫూజ్ ఉంటుంది. వాళ్ళు అంటే బైహార్ట్ చేస్తారు కదా, చూడకుండా పూర్తి ఖురాన్ మా గుండెల్లో ఉందండి.